వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ షబీర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. మెట్రో ఫేజ్ 2 రీసెంట్గానే ప్రభుత్వం కూడా దీని మీద ఫోకస్ పెట్టి డిపిఆర్ కూడా వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. అయితే మెట్రో ఫేజ్ 2లో భాగంగా ఫేజ్ 1, 2, 3లో మెట్రో రావటం వల్ల ఇన్ని చేంజెస్ కనపడ్డాయో మనం చూసాం. హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గిపోయి ఎట్ టైం అంటే చాలా అనుకున్న టైంకి ఆఫీస్కి చేరడానికి ఇది మెట్రో అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు కొత్త రూట్లో భాగంగా దాదాపు 9 రూట్లు అయితే ఇప్పుడు వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా ఇప్పుడు నాగోల్ టు ఎయిర్పోర్ట్ దాదాపు అది 36.6 కిలోమీటర్లు వాళ్ళు రూట్ మ్యాప్ ఇవ్వడం కూడా జరిగింది. సో నాగోల్ టు ఎయిర్పోర్ట్ 36 కిలోమీటర్ల పరిధిలో అసలుకి ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఏదన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా కానీ ప్లాటింగ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ ఈ మెట్రో రావటం వల్ల ఎంతవరకు ప్లస్ అవుతుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీరేం చెప్తారు? సార్, ఈ గవర్నమెంట్లో చూసుకుంటే కనుక ఇది ఒక మంచి పరిణామం అండి. ఎయిర్పోర్ట్ అనేది ఎక్స్టెన్షన్ ఇవ్వడం వల్ల అనమాట, ఫేజ్ 2 అనేది ఇవ్వడం. ఆల్రెడీ మనకు చూసుకుంటే కనుక రాయదుర్గ్ అంటూ మనకి నాగోల్ వరకు ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో దానికి కంటిన్యూషన్గా ఎయిర్పోర్ట్కి ఇవ్వడం, రూట్ అనేది మార్చారనమాట. మొన్నే ముందు ఏంటంటే ఓల్డ్ సిటీ నుంచి అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ అది కొద్దిగా టఫ్ అయ్యి కొద్దిగా ఏంటంటే మళ్ళీ ఈ NH-44 మీద నుంచి తేవడం జరిగిందనమాట. ఆరంగర్ జంక్షన్ నుంచి మనకి ఇప్పుడు ఏదైతే నాగోల్ నుంచి ఇటు ఈ లైన్ వస్తుంది అనమాట, చంద్రాయగుట్ లైన్ వస్తుంది. చంద్రాయగుట్ నుంచి మళ్ళీ ఆరంగర్ వస్తుంది. ఆరంగర్ జంక్షన్ నుంచి PV ఎక్స్ప్రెస్ వే ఏదైతే 8 లైన్ హైవే అయిపోయిందో 8 లైన్ హైవేని బేస్ చేసుకొని శంషాబాద్ వరకు, శంషాబాద్ నుంచి లెఫ్ట్ సైడ్ ఎయిర్పోర్ట్కి అనమాట. అంటే డైరెక్ట్ మెయిన్ సిటీ లైన్ నుంచి వెళ్తుంది. ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం పెద్దగా లేదు. ఆల్రెడీ 8 లైన్ హైవే అనేది అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక స్క్వేర్ యార్డ్ చూసుకుంటే కనుక మనం యావరేజ్గా 30,000 to 70,000 మధ్యలో ఉంది. ఆరంగర్ టు శంషాబాద్ చూసుకుంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెట్రోస్ వచ్చే లైన్లో ఏంటంటే ముందు అక్కడ గజం 20,000 ఉన్నదే ₹1,00,000 వరకు రీచ్ అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే మెట్రో వర్క్ స్టార్ట్ అయ్యి కొద్దిగా పిల్లర్స్ పడే టైంకి వితిన్ 1 to 3 yearsలో ఇక్కడ కూడా ఒక రీచ్ అనేది చూస్తారనమాట గ్యారంటీగా. నెక్స్ట్ టైం ఇక్కడ ఆల్రెడీ పెద్ద ప్రాజెక్ట్ జరుగుతుంది. అపర్ణ కానీ, మా ప్రెస్టేజ్ సిటీ కానీ, నెక్స్ట్ హైకోర్టు కూడా వచ్చేది ఉంది ఆరంగర్ సైడ్. ఆల్రెడీ 8 లైన్ హైవే అనేది ఉందన్నమాట అక్కడ. ఆ 8 లైన్ హైవేని బేస్ చేసుకుంటా మెట్రో అనేది వచ్చి అక్కడ పుల్లారెడ్డి నుంచి లెఫ్ట్ తిరిగి ఏదైతే పుల్లారెడ్డి జంక్షన్ ఉంటుందో అక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంది. అది అండర్ గ్రౌండ్ ఇచ్చారు, మిగతాదంతా కూడా ఎలివేటెడ్ అనమాట. దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఇక్కడ అంతా కూడా అపార్ట్మెంట్ బిజినెస్ ఎక్కువ నడుస్తుంది. ఎందుకంటే ప్లాటింగ్స్ అనేవి లేవు, ఇదంతా కోర్ సిటీలోంచి వస్తుంది కాబట్టి. దీన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఏంటంటే ఇంకో 20-25 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు మెట్రో బార్డర్ నుంచి. అది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో అది కూడా ఎక్స్టెన్షన్ అయ్యింది అనుకోండి, వీళ్ళు గ్యారంటీ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ రేట్ కూడా రీజనబుల్గా దొరుకుతుంది. ఆల్రెడీ ఇక్కడ వరకు ఓవరాల్ వరకు ఇంకా సిటీ అయిపోయినట్టే. మెట్రో ఎప్పుడైతే వచ్చిందో మీకు కోర్ సిటీ అయినట్టే. జనాభా కూడా పెరుగుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా. అందుకని చెప్పి ఏంటంటే మెట్రో నుంచి బేస్ చేసుకుని ఒక 20-25 కిలోమీటర్స్లో మంచి మార్కెట్ జరగబోతుంది. అక్కడ ఈ లొకేషన్స్లో ఎవరికి అనుకూలంగా ఉంటుంది అంటే మీరు అన్నట్టు ప్లాటింగ్ బిజినెస్ అయితే లేదు, అపార్ట్మెంట్స్ ఎక్కువ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, లేదా సాఫ్ట్వేర్ వాళ్ళకి కావచ్చు, కొంత ఇటు నుంచి ఈజీగా ట్రావెల్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్ అనుకోవచ్చు. అంటే ఈ రూట్లోకి మనకి ఇన్వెస్ట్ చేస్తే అది ఎలాగో మంచి రూటేనండి. ఎందుకంటే కారు మెట్రోనే బేస్ చేసుకొని ఏం లేదు. మెట్రో అనేది యాడెడ్ అడ్వాంటేజ్ దానికి, అంతేగాని ఆల్రెడీ ఎక్స్ప్రెస్ వే ఉంది, అక్కడ ఓఆర్ఆర్ లింక్ ఉంది, ఓఆర్ఆర్ మనకి ఎంట్రీ ఉంది కాబట్టి, ఎయిర్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అది మెట్రో రావడం వల్ల ఇంకా కొద్దిగా రేట్లు అనేవి కొద్దిగా పెరిగే స్కోప్ ఉంటుంది. అది యాడెడ్ అడ్వాంటేజ్ గ్యారంటీగా చూసుకుంటే కనుక మెట్రో అనేది. ఓకే. సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మార్కెట్ బాగుందండి అక్కడ బాగానే ఉందండి మార్కెట్. అంటే ఏంటంటే ఎవరైతే ఇల్లులు కట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు కొనుక్కుంటున్నారు అక్కడ ఎండ్ యూజర్స్ అని. కాకపోతే ల్యాండ్ బ్యాంక్ తక్కువ ఉంటుంది, అదంతా కొద్దిగా ఇండస్ట్రియల్ ఏరియా కాటేదాని కానీ ఇవన్నీ. కాకపోతే అక్కడ ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ప్రెస్టేజ్ సిటీ వస్తుంది, వాళ్ళు కూడా ఒక మాల్ అనౌన్స్ చేశారు. అపర్ణ ఆల్మోస్ట్ మాల్ కంప్లీటేషన్ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ టైం అక్కడ మెట్రో మార్ట్ ఉంది. నెక్స్ట్ జైన్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అక్కడే పక్కనే గాడ్రేజ్ వాళ్ళు కూడా ల్యాండ్ కొనడం జరిగింది. అంతా కూడా పెద్ద బిల్డర్స్ అందరూ తీసుకున్నారు. అది కూడా ఎయిర్పోర్ట్కి పక్కనే ఉంటుంది కాబట్టి ఏదైతే మన సిటీకి వెళ్ళేటప్పుడు అదే ఫస్ట్ ఏరియా వస్తుంది అనమాట. ఆ శాతంరాయ్ శంషాబాద్ జంక్షన్ ఫస్ట్ జంక్షన్ మనకి. అక్కడే ఎక్కువ ప్రాజెక్టులు వస్తున్నాయి శాతంరాయ్ దగ్గర. హైరైజ్ బిల్డింగ్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, విల్లాస్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరైతే నార్త్ ఇండియా నుంచి ఎక్కువ వస్తున్నారో అక్కడ కొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. మన ఐటీకి కూడా వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి 20-25 మినిట్స్లోనే ఎక్స్ప్రెస్ వే పట్టుకొని వెళ్ళొచ్చు, ఓఆర్ఆర్ పట్టుకొని కూడా వెళ్ళొచ్చు. వీళ్ళకి యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది. ఇటు ఓల్డ్ సిటీకి, న్యూ సిటీకి, ఏరో సిటీకి
ఓకే. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ సిటీకి అన్నిటికీ అన్నిటికి ఇది మంచి సెంటర్ అవుతుంది గచ్చిబౌలి తర్వాత. అంటే గచ్చిబౌలిలో మిస్ అయిపోయిన వాళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు. అంటే హౌసింగ్ పరంగానే చెప్తున్నా కానీ నేను అక్కడ ప్లాటింగ్ అనేది పెద్దగా లేదు. ఆల్రెడీ రేట్లు అనేవి కొద్దిగా ఎక్కువే ఉన్నాయి. మంచి కాలనీస్ అనేవి లేవు అనమాట. పెద్ద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఆ లొకేషన్స్ గురించి? మీరు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఆ లొకేషన్స్ అంటే ఆల్రెడీ 2 malls జరుగుతున్నాయి కదా సార్. అపర్ణాదిను ప్రెస్టేజ్ సిటీ ఒకటి, నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో కూడా ఇంటర్చేంజ్ మాల్ ఒకటి కడుతున్నారు, కన్స్ట్రక్షన్ జరుగుతుంది జిఎంఆర్ ఉంది. అక్కడ మొత్తం 3 malls వస్తున్నాయి శంషాబాద్లో ఇప్పుడు చూసుకుంటే కనుక. నెక్స్ట్ మెట్రో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి రైట్ టైం అనుకోవచ్చు. రైట్ టైమే. అక్కడ హౌసింగ్ కూడా చేసుకోవచ్చు, హౌసింగ్ కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు. బిల్డర్స్ కూడా అక్కడ ఈజీ. జనరల్గా మేము కూడా అక్కడ అపార్ట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది అనమాట. స్టాండ్లో చిన్న చిన్న బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఏంటంటే యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంది. పొద్దున్న మెట్రో వస్తే ఈజీగా అపార్ట్మెంట్ రేట్ అనేది పెరుగుతుంది కాబట్టి కొనేవాళ్ళు కూడా పెరుగుతారు. దాన్ని బట్టి వాళ్ళ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి అందరికి కూడా యాక్సెసిబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది. అది కూడా ల్యాండ్ ప్రైస్ తక్కువలో దొరుకుతుంది. యావరేజ్గా 30,000 నుంచి 50,000 మధ్యలో స్క్వేర్ యార్డ్ దొరకడం జరుగుతుంది అనమాట. సిటీలో చూసుకుంటే మనకి 80,000 ₹1,00,000 అయిపోయింది. అంటే మెట్రో వస్తుందని కాదు, బేసిక్గా అంతకుముందే అక్కడ మంచి అక్కడ ఓఆర్ఆర్ వరకు మనకు హైదరాబాద్ తీసుకుంటే ఓఆర్ఆర్ వరకు ఆల్రెడీ సిటీ బార్డర్లోనే ఉన్న సిటీలో ఉన్న ఫీలింగే ఉంటుంది మనకి. ఓఆర్ఆర్ దాటిన తర్వాత కొద్దిగా మనకి రూరల్ ఛాయలు కనిపిస్తాయి కానీ ఇంత అర్బనే. ఆల్రెడీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది కదా, జిహెచ్ఎంసీ టిల్లు ఓఆర్ఆర్ వరకు చేస్తున్నామని చెప్పి. అందుకని ఓఆర్ఆర్ వరకు ఎలాగో మార్కెట్కి అయితే డోకా లేదు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కొద్ది ముందు చేసుకోవాలి. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఒక 15-20 కిలోమీటర్స్ 10 కిలోమీటర్ వాళ్ళ బడ్జెట్ బట్టి కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక అది కూడా యాక్సెసిబిలిటీ ఈజీ. ఎందుకంటే అలాగో RRR వస్తుంది వెనకాల. 30-35 కిలోమీటర్స్లో ఓఆర్ఆర్ నుంచి RRR వస్తుంది, 30 to 40 కిలోమీటర్స్ మధ్యలో. అందుకని ఈ RRR మధ్యలో ఎవరైతే కొనుక్కుంటారో ఇటుపక్క ఎలాగో సిటీ అవుతుంది కాబట్టి, మనం ముందు భాగం సిటీ అవుతుంది, మెట్రో వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఈ ఏరియానే కదా మనకు డెవలప్ అయ్యేది. అలాగనమాట. అది మార్కెట్ అనేది ఎప్పటికప్పుడు మూమెంట్ ముందే ఉంటుంటుంది. మార్కెట్ అప్ డౌన్ అనేది ఏం లేదు హైదరాబాద్కి పెద్దగా. ఒక్కొక్కసారి ఆగుతుంటుంది, మళ్ళీ వెళ్తుంటుంది. ఒక్కొక్కసారి 2 years హోల్డ్ ఉంటుంది. ఈ 2 yearsలో ఆగిన రేట్లన్నీ ఒక 6 monthsలో పెరుగుతాయి, మళ్ళీ 1-2 years లో ఉంటుంది మార్కెట్. ఎందుకంటే 6 monthsలో బిజినెస్ జరిగిపోద్ది. ఎంత పెరగాలో అంత పెరుగుతూ ఉంటాయి రేట్లు కూడా. అది పెరిగిన తర్వాత ఏంటంటే మనిషి ఏంటంటే ఒకసారి ఎక్కువ పరిగెట్టిన తర్వాత ఎలాగైతే అలిసిపోయి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటాడో అలాగే మార్కెట్ కూడా ఆగుతుంటుంది, హోల్డ్ ఉంటుంది. అది మళ్ళీ ఏంటంటే మళ్ళీ రీఛార్జ్ అయ్యి మళ్ళీ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే పాపులేషన్ వైజ్ తగ్గట్లేదు కదా. ఇప్పుడు పాపులేషన్ వైజ్ మన డేటా తీసుకుంటే పెరుగుతున్నారు, జనాభా క్లారిటీ వస్తుంది మార్కెట్ మీద కూడా, పబ్లిక్ కి మార్కెట్ మీద ఇప్పుడే క్లారిటీ వస్తుంది. ఎప్పటికప్పుడు అది టాక్ అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది సార్. అది మరొకటి కారిడార్ 7 అత్యంత ముఖ్యమైనదిలో ఇది కూడా ఒకటి మెట్రో రైల్ ఎక్స్పాండ్ లో. సో మియాపూర్ టు పటాన్చెరు, మియాపూర్ లొకేషన్ కావచ్చు, పటాన్చెరు ఆ దగ్గర దాదాపు ఎక్కువ మంది సెటిలర్స్, ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఎక్కువ మంది ఉంటారు అక్కడ. సో చాలామంది ఏంటంటే ఆ లొకేషన్స్లో కొనుక్కోవాలి, అక్కడ సొంత ఇల్లు ఉండాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ అయిపోయింది మెట్రో వచ్చిన తర్వాత ఇప్పుడు. సో దీన్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల ఆ లొకేషన్స్లో రేట్లు పెరిగే అవకాశం ఉంది. ప్రజెంట్ అసలుకి అక్కడ ఏంటి మియాపూర్ టు పటాన్చెరు దాటి ఒక 10-15 కిలోమీటర్లో. సో ఎలా ఉంటుంది మార్కెట్ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి బెస్ట్ ప్రైస్? అంటే పటాన్చెరు వరకు ఆల్రెడీ హౌసింగ్ నడుస్తుందండి. యాక్చువల్గా మెట్రో అనేది కూడా అక్కడ కూడా సేమ్ పాయింట్, అది కూడా యాడెడ్ అడ్వాంటేజే. అక్కడ ఆల్రెడీ ప్రైజింగ్ కూడా ఉందన్నమాట. ఆల్రెడీ లింగంపల్లి ఏరియా కానీ BHEL కానీ ఆల్రెడీ కూడా ప్రాజెక్టులు నడుస్తున్నాయి, నల్లగండ్లు కానీ ఇదంతా హౌసింగ్లో ఉన్నారనమాట. అక్కడ ఏంటంటే మార్కెట్ మీద ఆల్రెడీ పెరిగిన దగ్గర పెద్ద అడ్వాంటేజ్ చూపించకపోవచ్చు అప్రిషియేషన్ పార్ట్ ఆఫ్ వ్యూలో. కానీ ఎవరైతే ఫ్లాట్లు కొనుక్కుంటున్నారో వాళ్ళకైతే కనెక్టివిటీ ఈజీ దొరుకుతుంది. అపార్ట్మెంట్ బిల్డర్స్కి ఇది మంచి అవకాశం. ఎవరైతే కోర్ సిటీలోనే అపార్ట్మెంట్లో వేస్తున్నారో కొత్తగా మెట్రో స్టేషన్స్ ఐడెంటిఫై చేసి దాని నుంచి 1-3 కిలోమీటర్స్లో కనుక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వేసుకుంటే వాళ్ళకి ఈజీగా సేల్ అవుతాయి. పబ్లిక్ కూడా ఏంటంటే మెట్రో యాక్సెస్ ఉన్న దగ్గర గ్యారంటీగా కొనడం జరుగుతుంది. ఇక్కడ ప్లాటింగ్ మార్కెట్ అని చెప్పలేం కానీ కన్స్ట్రక్షన్ మార్కెట్. ఈ పటాన్చెరు తర్వాత వచ్చే ఏరియా కూడా మీకు కన్స్ట్రక్షన్ మార్కెట్. అప్ టు సంగారెడ్డి వరకు సిటీ కిందే ఉంటుంది మనకి. ఆల్మోస్ట్ మధ్యలో అక్కడక్కడ గ్యాప్లు దొరుకుతాయి. కానీ కాకపోతే ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని రేపు పొద్దున్న అక్కడ విల్లాస్ కానీ ఏదైనా తక్కువ బడ్జెట్లో కొనుక్కున్న వాళ్ళు కూడా ఇటు ముత్తంగి ఓఆర్ఆర్ నుంచి యాక్సెస్ చేయొచ్చు, లేకపోతే మెట్రో సిటీ వెళ్ళాలన్నా మెట్రో పట్టుకొని వెళ్ళొచ్చు అనమాట ఫ్యూచర్లో. వాళ్ళకి అందుకని ఇబ్బంది లేదు. కాకపోతే అక్కడ ఏంటంటే కొద్దిగా ఇండస్ట్రియల్ జోన్ ఉంది కాబట్టి ఇస్నాపూర్ దగ్గర ఏంటంటే చూసి కొనుక్కోవాలి అంతే.
అది మరీ క్లోజ్లో కాకుండా కొద్దిగా దూరం వెళ్ళి కొనుక్కుంటే కనుక అది మంచి కనెక్టివిటీ పాయింటే కనుక అవుతుంది. కాకపోతే పబ్లిక్ ఏంటంటే అందరూ ఒకే దగ్గర ఉండాలని చెప్పి ఈ మియాపూర్, కూకట్పల్లి ఇక్కడే ఎక్కువ మంది ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇప్పటికీ అదే అనుకుంటున్నారు కదా చాలా మంది. అది ఎప్పటికప్పుడు మారుతుంటుంది సార్. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి ఇప్పుడు కూడా. పబ్లిక్ ఏంటంటే వాళ్ళు కొనుక్కుంటున్నారు 1 కోటి రూపాయలు పెట్టి ఫ్లాట్. వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు ఇష్టపడి కొనుక్కుంటున్నారు కాబట్టి అదే టాప్ అని చెప్పి అనుకుంటున్నారు, కానీ అది ఎప్పటికీ అలా ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే ఎప్పటికప్పుడు లొకేషన్ అనేది ఒక ఏరియాలో 1-2 ఇయర్స్ బాగానే ఉంటుంది అంటారు, మళ్ళీ ఇంకో ఏరియాకి వెళ్తుంటారు. అది కామన్గా జరిగేది. గ్రోత్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం చేంజ్ అవుతుండాలి, ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేయాలి లొకేషన్ స్టార్టింగ్లోనే. గ్రోత్ వద్దు, మాకు ఓన్లీ ఇల్లు కావాలి, ఇంక పెరగపోయినా పర్లేదు అనుకున్న వాళ్ళు వాళ్ళు కన్వీనియంట్ వాళ్ళ ఆఫీస్ బట్టి వాళ్ళ ఊరు కనెక్టివిటీ బట్టి రేట్లు అక్కడ ఫ్లాట్లనే కొనుక్కోవడం జరుగుతుంది అన్నమాట. ఫోర్త్ సిటీ గత 6 మంత్ నుంచి ఇది బాగా వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. సో హైదరాబాద్ మొత్తం ఒక ఎత్తు అయితే ఈ ఫోర్త్ సిటీ మొత్తం ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తారని చెప్పి ఆయన మాట్లాడటం కూడా జరిగింది. చాలామంది ఏంటంటే అంతకుముందు ఫార్మా సిటీ వచ్చిందని చెప్పి శ్రీశైలం కావచ్చు ఆ చుట్టుపక్కల బాగా ఇన్వెస్ట్ చేశారు. ఎప్పుడైతే మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చి ఫార్మా సిటీ రద్దు అన్నదో ఒకసారిగా మార్కెట్ అక్కడ స్లో డౌన్ అయిపోయింది. మళ్ళీ అదే ప్లేస్లో ఫోర్త్ సిటీ తీసుకుని వస్తా అంటున్నారు. ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది అక్కడ, ఇప్పుడు కొన్నోళ్ళు కొనబోయే వాళ్ళకి కూడా. సో దీన్ని కొత్తగా ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీకి మెట్రో తీసుకొని వస్తాయని చెప్పి కూడా నిన్న ఫేజ్ 2లో భాగంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. అంటే 40 కిలోమీటర్ల వరకు అది రావచ్చు అన్నారు. సో వాస్తవంగా ఇవన్నీ ఆచరణలోకి వస్తాయి. శ్రీశైలం హైవే కావచ్చు, ఆ ఫోర్త్ సిటీ అంటే ఫోర్త్ సిటీ టు ఎయిర్పోర్ట్ ఈ మధ్యలో ఎలా ఉంటుందండి మార్కెట్? ఇప్పటికే ఫుల్ డిమాండ్ ఉంది అక్కడ. రేట్లు అయితే ఇంతవరకు దిగి రాలేదు అక్కడ. నిజంగా రేట్లు దిగి వస్తే మార్కెటింగ్ ఓ రకంగా ఉండేది. ఎక్కడ ఉన్నది మార్కెట్ అక్కడే ఉంది ఇప్పటికి. సో ఎలా ఉంటుంది ఈ లొకేషన్? రేట్లు దిగి రావండి, మనం వెళ్ళాలి రేట్ల దగ్గరికి. అంటే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు ఎప్పుడు డిమాండ్ ఉంటాయి. కొద్ది రీసేల్ ప్లాట్లు అయితే కనుక ఛాన్స్ డీల్స్ అనేది దొరుకుతున్నాయి. ఎయిర్పోర్ట్ టు ఫోర్త్ సిటీ 40 కిలోమీటర్లు అన్నారు. ఈ 40 కిలోమీటర్లు ఏ లొకేషన్స్ ఉన్నాయి, ఏంటి ప్రజెంట్ మార్కెట్ ఏంటి? అంటే ఇప్పుడు తుక్కుగూడ నుంచి చూసుకుంటే కనుక తుక్కుగూడ వరకు సిటీ అయిపోయినట్టే. అక్కడ నుంచి అక్కడ కూడా మనకి రామ్కి డిస్కవర్ సిటీ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఉంది. మళ్ళీ అక్కడ కూడా మ్యాక్ విల్లాస్ కానీ అక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు చూసుకుంటే కనుక తుక్కుగూడ జంక్షన్ కూడా మెల్లిగా ఎక్స్పెన్షన్ అవుతుంది. ముందు మీద 1 year 2 years మీద చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే లుక్ కూడా చేంజ్ అయింది. అక్కడ కూడా ఈ హోటల్స్ కానీ శ్రీశైలం వెళ్ళే ట్రాఫిక్ కూడా బాగానే పెరిగింది అనమాట. దాని గురించి ఏంటంటే అక్కడ కూడా జనం విల్లాస్ కొనుక్కుంటున్నారు. ఎందుకంటే సిటీలో మనకి 2 crores 3 crores పెట్టి అపార్ట్మెంట్ ప్రీమియం కొనుక్కునే వాళ్ళు అక్కడికి వెళ్ళి విల్లా కొనుక్కుంటున్నారు 3 కోట్లు పెట్టి. ఎందుకంటే ఓఆర్ఆర్ దగ్గర ఉంటుంది, 5 minutesలో ఓఆర్ఆర్ ఎక్కితే ఎక్కడికైనా దిగచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది అక్కడ నుంచి కూడా. నెక్స్ట్ కూడా ఈ ఫోర్త్ సిటీ కనుక ఇవి కానీ వచ్చినా రాకపోయినా విల్లాస్ వాళ్ళకి ఏంటంటే పీస్ఫుల్ లైఫే కోరుకుంటారు వాళ్ళు. కాకపోతే జనరల్గా ఇన్వెస్టర్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసి ప్లాట్లు కొనే వాళ్ళకి ఏంటంటే అక్కడ కంపెనీలు వస్తేనే రేట్లు పెరుగుతాయి కాబట్టి గ్యారంటీగా అక్కడ కంపెనీలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని కంపెనీలు కూడా అలర్ట్ చేశారు. ముందు కూడా కొన్ని ఫార్మా కంపెనీలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో అలర్ట్ చేసి ఉన్నారు కాబట్టి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి అక్కడ గ్యారంటీగా స్కోప్ అయితే 100% ఉంది. లేదనడానికి అయితే లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా అక్కడ చేయాల్సింది. ఎందుకంటే మధ్యలో అంతా 111 జీవో ఉంది గచ్చిబౌలి తర్వాత. మధ్యలో బుద్ధివేల్ ఐటీ పార్క్ ఒకటి ఇస్తున్నారు రాజేంద్ర నగర్. మన ఆక్షన్లో అమ్మేశారు ఆ ల్యాండ్ కూడా. మైహోమ్ వాళ్ళు వీళ్ళు ప్రెస్టేజ్ వాళ్ళు తీసుకున్నారు. దాని తర్వాత అంతా ఎయిర్పోర్ట్ ల్యాండ్. దాని తర్వాత ఏ కంపెనీస్ వచ్చి మీరు వచ్చారో కంపెనీ పెట్టుకోవాలి, 400 ఎకరాలు కావాలంటే ఒక కంపెనీ పెట్టుకుంటున్నాం, ఇంత ఎంప్లాయ్మెంట్ అంటే మీకు అక్కడే పొజిషన్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఆ విధంగా డెవలప్ అవుతుంది గ్యారంటీగా. కానీ ఇక్కడ ఒక మాట వినిపిస్తుంది, మార్కెట్లో విపరీతంగా రేట్లు పెంచేశారు. ఆ RRR ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి రేట్లు పెంచడం వల్లే మార్కెట్కి అంత స్లో అయిపోయింది. దిగిరాకపోవటం వల్లే ఇదంతా ఒక స్తబ్దత ఏర్పడింది అని చెప్పి వినిపిస్తున్నమాట. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అంటే రీసేల్స్లో నడుస్తున్నాయండి. గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ అయితే ఎవరైతే ఇల్లు కట్టుకోవాలో వాళ్ళు కొనుక్కుంటున్నారు. మార్కెట్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ పెరిగింది కాబట్టి కొద్దిగా స్లోగా ఉన్న మాట అయితే వాస్తవమే. కాకపోతే అయ్యే వాళ్ళు బిజినెస్ అయితే అవుతుంది అక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో కొనుక్కున్న పాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కొద్ది తక్కువ రేటుకి రీజనబుల్గానే అమ్ముతున్నారు అనమాట. అక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు కొద్దిగా మార్కెట్ మళ్ళీ ఫోర్త్ సిటీ అన్నాం, ముందు ఫార్మా సిటీ అమలు అవ్వడం వల్ల ఏంటంటే కొద్దిగా మార్కెట్ ఆగిన మాట వాస్తవం. కాబట్టి మళ్ళీ ఫోర్త్ సిటీ అన్నారు కాబట్టి ఏంటంటే స్లోగా మళ్ళీ కూడా స్టార్ట్ అయింది. కానీ ఇంకోటి వినిపిస్తున్నమాట, అంటే మూసీ నది ప్రక్షాళన, దాదాపు మూసీ నదిని కంప్లీట్గా చుట్టుపక్కల ఉండే ఏదైతే మూసీ నది పరివాహ ప్రాంతాల్లో అక్రమంగా ఇల్లు కట్టుకున్నారో అవన్నీ కూల్చేస్తారని చెప్పి ఇప్పటికి వర్క్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. ఓ పక్క హైడ్రా FDL పరిధిలోకి వచ్చి బఫర్ జోన్లో అక్కడ హైవే కూల్చేస్తున్నారు.
సో ఇదంతా చూసి చాలామంది ఇంకా సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇక ముందు సిటీ లోపల ఇన్వెస్ట్ చేయడానికి కాస్త వెనకడికి వేసే అవకాశం ఉందని అనిపిస్తుందన్నమాట. సో దీనివల్ల సిటీ ఇంకా బాగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్ కావచ్చు, కొత్తగా ఏదన్నా బిజినెస్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, రకరకాలుగా ఏదైనా ఈసారి జాగ్రత్తగా అన్ని చూసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ఉన్నారని చెప్పి వినిపించిన మాట ఎంతవరకు అది? అది వాస్తవం అండి అది. ఎందుకంటే సిటీలో ఆల్రెడీ ఎప్పుడో 400 years బ్యాక్ నుంచి ఉన్న సిటీ. అప్పుడు ప్లాన్ లేదు, మనకు మాస్టర్ ప్లాన్ లేదు, ఏం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకోవడం కానీ, వీళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వడం కానీ జరిగింది. జనానికి కూడా అవేర్నెస్ లేదు. కానీ ఇప్పుడు అవుట్స్కట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, హెచ్ఎండి మాస్టర్ ప్లాన్. నెక్స్ట్ లేక్స్ అనేటివి కూడా మార్క్ చేసి ఉన్నాయన్నమాట, FTL మార్క్ చేశారు. అది కూడా వెబ్సైట్లో హెచ్ఎండి లేక్స్ వెబ్సైట్లో పెట్టారు. దాంట్లోకి వెళ్ళి మనం విలేజ్, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ అన్నీ కొడితే కనుక లేక్ది మ్యాప్ వస్తుంది అనమాట, FTL మ్యాప్ వస్తుంది. దాంట్లో బఫర్ జోన్లో కూడా గూగుల్ కోఆర్డినేట్స్ అన్నీ కూడా ఇచ్చేసారు అనమాట. మీరు కొనుక్కునే ప్లాట్ గూగుల్ కోఆర్డినేట్కి దానికి చూసుకొని ఆ బఫర్ జోన్ ఎంత దాంట్లో కూడా మెన్షన్ చేశాడు క్లియర్గా. దాన్ని బట్టి కూడా మనం చెక్ చేసుకొని ప్లాట్ కానీ లేకపోతే హౌస్ కానీ ఏది కొనుక్కున్నా కానీ మనకి ఇబ్బంది లేదు. ఆల్రెడీ FTL మార్క్ అయిపోయింది. అది FTL కానీ బఫర్ జోన్ కానీ మార్క్ అయిపోయింది కాబట్టి దాంతోపాటు దాన్ని చెక్ చేసి కొనుక్కుంటే కనుక ఇంకా ప్రాబ్లం అనేది లేదనమాట. అదే సిటీలో ఉంటే కనుక చాలా లేక్స్కి FTL మార్క్ చేయలేదు. ఎందుకంటే అది ఎప్పుడో పాతది కాబట్టి అప్పటికే ఇల్లులు కట్టేశారు. అప్పటికి గూగుల్ కోఆర్డినేట్స్ లేవు, ఏం లేవు. అప్పటికే వీళ్ళు చేద్దామని అవేర్నెస్ వచ్చేటప్పటికి అక్కడికి హౌసింగ్ ఫామ్ అయిపోయింది. అందుకే కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే ఓవరాల్ బయట బెస్ట్. మనం ముందు నుంచి కూడా చెప్తుంది అదే. ఓవరాల్ బయట ఏంటంటే యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంది, సిటీకి కూడా ఈజీగా రావచ్చు. అప్పుడు జనం ఏంటంటే సెంటిమెంటల్గా అక్కడ ఉండిపోదాం, ఇప్పటి నుంచో ఉంటున్నాం అని చెప్పి ఆ ఏరియా మీద అభిమానంతో అనుకుంటున్నారు. కానీ కొత్తగా కొనుక్కునే వాళ్ళకి మాత్రం ఇది బయట అవకాశం ఉంది. ఎందుకంటే బయట అంతా ప్లాన్గా డెవలప్ అవుతుంది. ఇప్పుడు సిటీ ఏంటంటే ముందు ఎక్కడ జరిగిందో ఏం జరిగిందో తెలీదు. అది ఎవరు తప్పు లేదా అనేది మనం చెప్పలేం దాన్ని ఒక రోజులో. అందుకని ఏంటంటే కొనుక్కునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అయితే కనుక ఆఫ్టర్ ఓఆర్ఆర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, బెస్ట్ హౌసింగ్ కూడా అవుతుంది అది. ఎందుకంటే ఐటీ ఇప్పుడు వచ్చే జాబ్స్ అన్నీ మీకు ఐటీ కానీ లేకపోతే ఆదిబట్ల సైడ్ కానీ, కొంగరకాలం కానీ, ఇటు షాద్ నగర్ బెంగళూరు హైవే కానీ, జడ్చర్ల కానీ, లేకపోతే ఫ్యూచర్లో జహీరాబాద్ కానీ, లేకపోతే రేపొద్దున విజయవాడ హైవే సైడ్ కానీ, ఎటు సైడ్ చూసుకున్నా కానీ కంపెనీలు అన్నీ ఓవరాల్ బయట వస్తున్నాయి కదా సార్. అందుకని ఓవరాల్ బయట హౌసింగ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్యూచర్ ఇప్పుడు ఐటీ కారిడార్కి వెళ్ళాలన్నా ఓవరాల్ పట్టుకొని వెళ్ళాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ఓవరాల్ పట్టుకొని వెళ్ళాలి. కానీ గవర్నమెంట్ కూడా కొద్ది చిన్న ప్లాన్స్ చేసి ఓవరాల్ దగ్గర శాటిలైట్ బస్ స్టేషన్స్ ఇలాంటివి డెవలప్ చేసి ఇప్పుడు ఎలాగో మెట్రో ఎక్స్పెన్షన్ చేస్తున్నారు కాబట్టి సిటీకి ఏంటంటే ఈజీగా వెళ్ళొచ్చు. వీళ్ళు మెట్రో కనెక్ట్ అయిపోతుంది కాబట్టి ఊరు బయట ఉన్నా కానీ ఊర్లోకి కోర్ సిటీలోకి ఈజీగా వెళ్ళొచ్చు మెట్రోని యాక్సెస్ చేసుకుంటా. దానికి మనం కోర్ సిటీలో సిటీ సెంటర్లో పొల్యూషన్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ షబీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.